గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోడీ గారి పరిపాలన గురించి మీ విశ్లేషణ కానీ. మోడీ గారికి ప్రజలు అసాధారణమైన తీర్పు ఇచ్చారు. ఈ విధంగా ఆయన కూడా బహుశా ఊహించుంటారు. సొంత పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చే రీతిలో ప్రజలు స్పందిస్తారని. ఉత్తరప్రదేశ్లో 50కి పైగా సీట్లు 60 70 వచ్చినట్టున్నాయి, నాకు గుర్తులేదు, 60 పైన వచ్చినట్టున్నాయి. అన్ని సీట్లు వస్తాయని కానీ ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి కులం మతం కూడా అతీతంగా ఓట్లేస్తారని అనుకోవాలి. నాకు బాగా గుర్తుంది, రబీరో సుప్రసిద్ధ పోలీస్ ఆఫీసరు మహారాష్ట్రలో బాంబేలో ఎన్నికలకు 3 నెలల ముందు నాతో అన్నారు, జేపీ ఏమిటిదంతాను ఆంగ్లో ఇండియన్ కుర్రాళ్ళంతా కూడా మోదీ 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 అంటున్నారు అని చెప్పంటే, మరి జనం మతానికి అతీతంగా ఆలోచిస్తాను, మీరు కూడా సంతోషించండి. మోదీ కూడా మతానికి అతీతంగా ఆలోచించాలో చేసినట్టయితే అంతకంత కావాల్సిన మనకే ఉంది, దేశానికి మంచి అనుకోండి మీరు అని చెప్పాను. అలాగే ముసల్మాన్లు చాలామంది ఓట్లేశారు దేశంలో. మోదీ గారు కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో అవినీతి చాలా మేరకు తగ్గింది. మంత్రులు లంచాలు తీసుకుని పనులు చేయటము, డబ్బు సంచులతో ఫైళ్లలో పనులు జరగడం అనేది ఖచ్చితంగా కేంద్రంలో రాజకీయ అవినీతి చాలా మేరకు తగ్గిపోయింది. కాస్త వేగంగా పనులు జరగటం మొదలైంది. మ్యాక్రో ఎకానమీ, ఆర్థిక వ్యవస్థని కాస్త గట్టిగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొంత అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆయిల్ ధరలు పడిపోవడంతో అంతర్జాతీయంగా అదృష్టం కలిసి వచ్చింది. 4వది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ కానీ, రోడ్లు కానీ, రవాణా రోడ్లు, షిప్పింగ్ కానీ, రైల్వేస్ కానీ, ఈ రంగంలో ఖచ్చితంగా ఆ 3 మంత్రులు కూడా చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నారు. అద్భుతంగా మార్కులు ఒకరోజు రావు, కానీ ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఇంతవరకు ఆ ప్రభుత్వానికి ఫస్ట్ మార్కులు వస్తాయి. కానీ మిగతా రంగాలు మీరు చూసినట్టయితే ప్రధాన న్యాయమూర్తి గారు మొన్న కళ్ళనెళ్ళి పెట్టారు పబ్లిక్గా, మీకు గుర్తుందో లేదు. కేసులు ఇన్ని పెండింగ్ ఉన్నాయి, 3,10,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి, అందరూ మమ్మల్ని తిడుతున్నారు ఏమన్నా చేయాలని చెప్పని. అది జరిగి 3-4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ఒక్కసారి ప్రధాన న్యాయమూర్తితోనూ దేశంలో కాస్త న్యాయ వ్యవస్థలో నిపుణులతో కూర్చుని ఏం చేద్దామని ఆలోచన జరిగిందన్నా ఉదాహరణ చెప్తున్నాను. లేకపోతే విద్య, ఆరోగ్యం, ప్రపంచంలో అత్యంత అధ్వాన్నంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. 55 పెద్ద దేశాలని, ఆర్థికంగా పెద్ద దేశాలు, $100 బిలియన్ కంటే పైన జాతీయ ఆదాయం ఉన్న దేశాలను నేను చూస్తే భారతదేశం ఉన్నాక వీటిలో చాలా వాటిలో 53వ ర్యాంక్ ఉంది. 53వ ర్యాంక్ మనకంటే తర్వాత ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా దీనిలో వచ్చినాయి కాబట్టి వాళ్ళు మనకంటే కొంచెం కింద ఉన్నారు. అట్లాగే మీకు అవినీతి, వ్యక్తిగతంగా మోదీ ఆయన క్యాబినెట్లో అవినీతి లేదు, కానీ దేశంలో అవినీతికి సర్వీస్ గ్యారంటీస్ చేయడం కానీ మరొకటి కానీ, అయితే స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేసి, ఇప్పుడు స్వచ్ఛ భారత్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ ప్రజలను ఇన్వాల్వ్ చేసి మీలో నాలో ఉన్న శక్తిని బయట తీసుకొచ్చి ప్రతి వీధిలో, ప్రతి వార్డులో వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తే పనులు దొరుకుతుంది తప్ప మీరు ఉపన్యాసాలు ఇస్తేనో, మీరు డబ్బులు కేటాయిస్తేనో, మీరు పెద్ద క్యాంపెయిన్ చేసి పిఆర్గా చేసి పబ్లిసిటీ ఇస్తేనో పనులు జరగవు. అది మెయిన్ పాయింట్. ఈ అన్ని రంగాల్లో గతం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, గతం కంటే చెడిపోయింది అన్నా నేను. కానీ అసలు ఇది అవసరం అన్న భావన కనిపించట్లే. కాబట్టి ఆర్థిక రంగం కొన్ని రంగాల్లో ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి, మిగతా రంగాల్లో అసలు అవగాహన కూడా లేదు, శూన్యం. కాబట్టి చెడు చేస్తానికి అనడం లేదు, శూన్యం. కొంత పిఆర్ మీద దృష్టి తగ్గించి అది ఉంటే ఉంచుకొని నాకు అభ్యంతరం లేదు, అది పెద్ద నేను ముఖ్యంగా భావించట్లేదు. అసలు చేయాల్సిన పని చేయకపోతే ఈ దేశ నిర్మాణం సాధ్యం కాదు. 55 దేశాల్లో మీరు 53వ ర్యాంకులో ఉంటే కీలకమైన అంశాల్లో, విద్యలో 74 దేశాల్లో 73వ ర్యాంకులో ఉంటే ఎట్లా? ఇప్పుడు మోదీ కళ ఏంటి, మనందరి కళ ఏంటి? భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, మన దేశంలో పేదరికం పోవాలి, ఆదాయాలు పెరగాలి, ఒక గౌరవప్రదమైన అందరూ కలిసి సహజీవనం చేసే సమాజ నిర్మాణం కావాలి. దీనిలో ఎవరికి భేదాభిప్రాయం లేదు కదా. మీరు ఈ 73వ స్థానంలో విద్య ఉంటే 74 దేశాల్లో ఇంత సిగ్గుచేటు, 55 దేశాల్లో 53వ స్థానంలో అన్ని కీలకమైన ఇండికేటర్స్లో మీరుంటే మీరు ఎట్లా సాధిస్తారు? దాన్ని మీరు గుర్తించకుండా 130 కోట్ల జనాభా ఉంది కాబట్టి సంఖ్యాపరంగా మనం ఎంత అధ్వానంగా ఉన్నా మొత్తం మీద అగ్రిగేట్ చూస్తే 5వ ర్యాంకు, 6వ ర్యాంకు, 10వ ర్యాంకు కనిపిస్తాం. అదిగా చూడాల్సింది. తలసరి ఏముందో మీరు చూసుకోకుండా, విద్యుత్ వినియోగం కావచ్చు, మన ఇండికేటర్స్ అన్ని పక్కన పెట్టి అవన్నీ చూడకుండా, దాన్ని ఎలా బాగు చేయాలో అని లోతుగా ఆలోచన చేయకుండా మీరు దేశానికి నిర్మాణం చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోలిస్తే మన్మోహన్ సింగ్ గారు నాకు బాగా సన్నిహితమైన మనిషి, ఆయన నేను గౌరవిస్తాను ఇప్పటికి కూడాను.
కానీ అవకాశాలను ఆయన వివిధ కారణాలు ఉపయోగపరచుకోలేకపోయినాడు, కొంత మంచి చేసినా కూడా. కాబట్టి ఆనాడు నా స్తబ్దత నుంచి పోగొట్టడానికి అవకాశాన్ని ఇచ్చారు. కొంత మంచి జరుగుతుంది, కానీ అది చాలదు. దీంతో తృప్తిపడిపోయి వాళ్ళకంటే మేము బెటర్ కదా అని చెప్పి అన్నట్టయితే కరెక్టే, వాళ్ళకంటే బెటర్ కావచ్చు, మీరు మళ్ళీ గెలవచ్చు, నాకు తెలియదు, జనం చూసుకుంటారు. మీ పార్టీ విస్తరించవచ్చు, కానీ దేశం మాత్రం ఏం బాగుపడదు. ఇది పద్ధతి కాదు. రాజకీయాన్ని మౌలికంగా మార్చే ప్రయత్నము ఈ నేను చెప్పిన అంశాలన్నింటినీ కూడా మార్చే ప్రయత్నం లేకపోతే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1998లో ఉత్తరప్రదేశ్లో అప్పుడు జగదాంబిక పాల్ అని చెప్పాను ఒక అతను, కాంగ్రెస్ ఆయన. ఈ రమేష్ భండారీ అనే కాంగ్రెస్ గవర్నర్ గతంలో ఫారిన్ సెక్రటరీగా పనిచేశాడు, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఫారిన్ సర్వీస్ ఆఫీసరు. మన రామ్లాల్లాగా ఆయన అడ్డం పెట్టుకుని అన్యాయంగా బీజేపీకి చెందినటువంటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని దింపేశారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది, దాని మీద ఓడిపోయారు. దింపేసిన వాళ్ళకి ఆ సంఖ్యాబలం లేదు, అబద్ధం అని తేలిపోయింది. ఆయన రూమ్లో కూర్చుని తలుపు తాళం వేసుకుని ముఖ్యమంత్రి ఆఫీస్లో నేను బయటకు రానన్నాడు. ఓడిపోయిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఇప్పటిదాకా అదే సంఘటన జరిగింది. అలాంటి సంఘటన మళ్ళీ జరగల. తర్వాత జరుగుతుందో మనకు తెలియదు. బలవంతంగా ఏదో వాడు 3-4 గంటల సేపు గొడవ చేసి బయట చీఫ్ సెక్రటరీ అధికారులు వాళ్ళంతా గొడవ చేసి తలుపులు బలపడతామని బెదిరిస్తే చివరికి బయటకు వచ్చి ఆయన ఆ పదవిని వెళ్ళాడు. అయితే కుర్చీ పట్టు కూర్చున్నాడు ఫిజికల్గా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా మీకు? ఆయన బీజేపీ ఎంపీ ఇప్పుడు. చూసారు మీరు, నోరు తెరిచారు. ఈవేళ లోక్సభలో బీజేపీ ఎంపీ ఆయన. అంటే ఒక రాజకీయ సంస్కృతిలో అన్ని పార్టీల్లో కూడా ఇది ఒకటి, ఇది ఓకే, వీళ్ళే చెప్తుంటారు ఇది ఓకే, ఆ గాలిని బట్టి మనం ఉపయోగించుకున్న అధికారంలోకి వద్దాం తప్పితే ఇది ఓకే అని మీరు అనుకున్నంత కాలం ఈ దేశానికి మంచాడు. కొంత రాజీ పడవద్దని పడాలి, కానీ ఈ దేశాన్ని మార్చాలన్న సంకల్పం మీలో లేకపోతే, ఆ చిత్తశుద్ధి మీకు లేకపోతే. మోదీ గారికి సొంత కుటుంబం లేదు, డబ్బులు అనే ఆశ లేదు ఆయనకి. ఆయన తల్లి కన్నతలు ఆయన చెప్పాడు నాకు, అది వాస్తవం కూడా. 10/12 ఇంట్లో ఇప్పటికి కూడా బతుకుతుంది ఆవిడ. 2 ఏళ్ళు నేను ప్రధానమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 12 ఏళ్ళు ఆవిడ చిన్న గదిలో జీవితం బతుకుతుంది. ఆయన కుటుంబం కానీ కూడా కానీ ఇది లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు కూడా రాజకీయాన్ని మార్చడాన్ని సంకల్పించకపోతే ఇంకెవరు సంకల్పిస్తారు? అంచేత ఈవేళ ఉన్న అవకాశాన్ని ఇప్పుడు దొరబెట్టుకుంటే దేశం ఇంకా చాలా నష్టపోతుంది. ఈ దేశంలో మనం అందరం కోరే మార్పు మరింత కాలం పడుతుంది. ఆ మార్పు తెస్తారని ఆశిద్దాం.